కృష్ణా జిల్లా అవనిగడ్డలో మోపిదేవి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని యువనేత మండలి వెంకట్రావు సందర్శించారు. శిబిరంలో ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. కూటమి నాయకులు తుఫాన్ సహాయక చర్యల్లో భాగస్వాములు అయ్యారు. బలం తీసేమంటే తీసేస్తారమ్మా, మీకు అడ్డుకుందంటే లేదా మీరు పడుకుంటామంటే సరిపోతుందా మరి? మీరు ఇక్కడ ఉంటేనే అన్ని ఏర్పాటు చేస్తారమ్మా. ఎవరైతే ఇల్లు లేదో లిస్ట్ అవుట్ చేస్తారు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్తే ఇక్కడికి వస్తాము అంటే మాత్రం అట్లా ఎవరు ఏది ఏర్పాటు ఇక్కడే ఉండి అంత తగ్గే వరకు ఇక్కడ ఉండండి. ఇప్పుడు గాలి ఎక్కువ వస్తుంది, వానలు ఎక్కువ పెరుగుతాయి, ఇప్పటి నుంచి పెరుగుతుంది. సో ఇక నుంచి మీరందరూ కూడా ఇక్కడ ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడే ఉండాలి. మళ్ళీ వెళ్తాము అనేది లేదు. పూరి గుడిసెల్లోనూ అదేవిధంగా రేకుల షెడ్లు ఎవరైనా రేకులు మీద ఉండే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా పోతే మిమ్మల్ని అవనిగడ్డ అయినా తీసుకెళ్తారు తప్ప మీరు మాత్రం ఎక్కడికి మీరు వేరే దగ్గరికి వెళ్ళే ఆలోచన పెట్టుకోవద్దు. మీకు ఏ అవసరం అన్నా తీరుస్తారు. ఇక్కడ వెంటనే ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఓకేనమ్మా, చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడు ఇల్లు అయితే ఇస్తారు కానీ ప్రస్తుతం కట్టుకున్నారు, అట్లా ఇస్తున్నారమ్మా. వస్తాయి కావాలంటే ఇప్పుడు కట్టించుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వాళ్ళకి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంకెవరో ఇప్పుడు బస్సు నుంచి ఇంకా వస్తున్నారా? సార్